జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. అయినప్పటికీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టకపోవడంతో జేపీ నడ్డానే ఇంకా ఆ పదవిలో కొనసాగుతూ ఉన్నారు. మరొక వైపు కేంద్ర మంత్రిగాను నడ్డా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పలు కారణాలతో ఇప్పటికే ఆలస్యమైన జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సారథి ఎన్నికకు బీజేపీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం పూర్తయినా ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికే పలు కారణాలతో ఆలస్యమైన బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఇప్పటికే పార్టీ అగ్రనాయకుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత నూతన సారథి ఎన్నికపై బీజేపీ వేగం పెంచనుందని, ఈ ఎంపికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తుల పేర్లను పార్టీ అగ్రనాయకులు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఈసారి మహిళకు ఇచ్చే అవకాశం ఉందంటూ ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరితో సహా పలువురు పేర్లు వినిపించాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సామాజిక సమీకరణాలను కాకుండా పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడిని ఎన్నుకోవడానికే ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. జేపీ నడ్డా రెండో టర్మ్ 2024 జూన్తో ముగిసినప్పటికీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేదు. ప్రస్తుతం జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే 50% రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలి. అంతకన్నా ముందు బూత్, మండల, జిల్లా స్థాయిలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. కానీ ఇటీవల హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు, వీటికి తోడు పార్లమెంట్ ఎన్నికలు కూడా రావడంతో ఆలస్యమైంది. పార్టీ శ్రేణులు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల తరువాత జాతీయ అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత మంచి ముహూర్తం ఫిక్స్ చేసి కాషాయ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. జాతీయ అధ్యక్షుడిని ఖరారు చేసే ముందు గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రాలలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కుల, ప్రాంతీయ లేదా సామాజిక సమీకరణాల ఆధారంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ భావించడం లేదని సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న వారిని అధ్యక్షుడిగా చేయాలని భావిస్తున్నారట. కొత్త వ్యక్తి కాకుండా ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఓ నేతను అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ ఆలోచిస్తుందని సైతం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కాషాయ పార్టీని నడిపే దళపతి ఎవరవుతారో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లోనూ, కార్యకర్తల్లోనూ నెలకొంది. గతంలో కంటే భిన్నంగా ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా దక్షిణాది నుంచి అందులో ఒక మహిళా నేతకు జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. బీజేపీ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేసిన నేపథ్యంలో జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ ఒక్కటే మిగిలి ఉంది. ఏప్రిల్ నెలాఖరులో దీన్ని భర్తీ చేయాల్సి ఉన్న పహల్గామ్ ఉగ్రదాడి, ఆపై ఆపరేషన్ సింధూర్ మూలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడంలో కాస్త ఆలస్యమైంది. కానీ ఈసారి జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఒక మహిళకు అప్పగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పోస్టును ఈసారి ఒక మహిళా నేతకు అప్పగించేందుకు పలువురు మహిళా లీడర్ల పేర్లను హైకమాండ్ పరిశీలించింది. ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఒక్క మహిళా నేత కూడా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఈసారి మహిళను జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ అధిష్టానం ఆలోచనలు ఎవరికీ అంతుచిక్కవు. ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్లు ఒక మహిళా నేతకే అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారా, లేక అనూహ్యంగా మళ్లీ పురుషులకే కట్టబెడతారా అనేది చూడాలి. బీజేపీ నూతన సారథిని ఎన్నుకునే ప్రక్రియలో ఆ పార్టీ అగ్రనాయకత్వం వేగం పెంచడంతో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందా అనే చర్చ మొదలైంది. ఈసారి జాతీయ అధ్యక్ష పదవికి మహిళను ఎంపిక చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఆలోచనలో ఎవరి పేరు ఉంది? ఈసారి నూతన సారథి బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.